క్లాస్ 6th 7th ఆ టైంలలో ఇంట్లో కొంచెం మనీ పరంగా చాలా డౌన్ అయింది. ఫోన్ తీసేసి ఏం తెలుసు నీకు, నేను ఏం చెప్పినా ఏదో ఒకటి అంటున్నాను. ఇప్పుడు కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది పరిస్థితి. అవునా? ఇప్పుడు కూడా అనుకుంటావు, ఇప్పుడు కూడా మెచ్యూరిటీ లేదైతే మనకేం తెలుసు. ఇంట్లో పైసలు ఆడితే స్టార్టింగ్ కొడతారు, ఇప్పుడు కొట్టట్లేదు. ఫాలో రిక్వెస్ట్ అయితే బాగా కొడతావు. మెసేజ్లు ఫాలో రిక్వెస్ట్లు అవన్నీ వద్దు. కొండరం బయట పెడతాం. ఆగలేరా తెలియాలి. 10th లో నీకు ఒక లవర్ ఉంది. ఓకే చెప్పు. లేదు సరే అమ్మాయి చెప్పు. అమ్మాయిని డీప్గా లవ్ చేసినావు నువ్వు, ఆడ కనిపించే చెప్తున్నా. డబ్బులు తలకి గతం మర్చిపోయాడు. 9th వరకు బాగా చదివినావు. 10th లో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినావో అదేరా చెప్పేది అమ్మాయి ఆడ. నీకు డబ్బులు నిలబడతాయి కానీ నువ్వు నిలబెట్టవు. అంటే నీకు నిలబడతాయి నీ దగ్గర డబ్బులు, అంటే నీ దగ్గర ఉండగలుగుతాయి కానీ నువ్వు ఉంచుకోవు డబ్బులు. అవునా? నిలబడతాయి డబ్బులు, బాగా నిలబడతాయి కానీ నువ్వు నిలబెట్టవు. నువ్వు ఇంతకు ముందు లైఫ్ వేరు, ఇప్పుడు ఉండే లైఫ్ వేరు. ఇప్పుడు చాలా లేనిపోని వాటికి నువ్వే దూరుతున్నావు. సమస్యలు నీకు అవసరం లేని విషయాల్లో చాలా జోక్యం చేసుకొని నువ్వే ఎరుపప్పు అవుతున్నావు. అవునా? అయినా గొడవలు పోయినావులే. ఒప్పుకో. నువ్వే అంటే నీకు అనవసరంగా పోయి ఇరుక్కొని నీకు అసలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం నీకు ఉండదు కానీ నువ్వు జోక్యం చేసుకొని పోయి ఇరుక్కుంటున్నావు. అవి తగ్గించుకో, లేకపోతే అవి అట్లనే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నువ్వు పెద్ద పలాతే అని అనుకుంటున్నావు, అంత కాదు. జిమ్ అది అంటే మ్యాటర్ వేరు. అమ్మాయి మనల్ని ఎవరు అట్లని కాదు, నేను ఉన్నారా నీకు చూసుకుంటారా అంటావు. ఫస్ట్ మనం ఏంది, మన పరిస్థితి ఏంది, మన ఇంట్లో ఏంది, మనం ఏం చేయాలా, మన పనికి వచ్చేది ఏం చేయాలి, పనికి రాదు మనం ఎట్లా వదిలేయాలా అది చూసుకో. వాడికి హెల్ప్ చేస్తే నీకేం రాదు, నీకేం రాదు. వాడేం చేస్తాడు, నిన్ను ఇరికిచ్చేసి వాడు సైడ్ అవుతాడు, వాడు మళ్ళీ మాడతాడు వాడితో వెళ్ళి. అది ప్లస్ వచ్చేసి డబ్బులు ఖర్చు చేయడం తగ్గించుకో. ఇంట్లో మీ డాడీ అంత కష్టపడి పంపిస్తా అంటే మీ డాడీ ఏం చేస్తాడు? కాబట్టి సిచ్యువేషన్ కూడా అట్లా వాళ్ళు ఫోన్ చేసి దానికి వేస్తారు. డాడీ కానిస్టేబుల్, డాడీ మమ్మీ ఈ మధ్య డాడీకి ఇన్కమ్ సరిపోవట్లేదు ఇంట్లో. నువ్వేమో ఖర్చు చేస్తున్నావు, చూసుకో కొంచెం తగ్గించుకో. ఎక్కువ పడేటే కానీ తక్కువ ఫండ్స్ తక్కువ పడుతున్నాయి ఇంటి దగ్గర నుంచి. ఫస్ట్ లో ఎంత వస్తే అంతే 500 రూపాయలు కొడుతున్నాయి. ఫండ్స్ తక్కువ పడుతున్నాయి. ఇంకా ఎంతమంది మీరు? మీ డాడీకి మీ అక్కంటే ఇష్టం చాలా, నీకంటే ఎక్కువ, కానీ నీ మీద నమ్మకం. అది నువ్వు ఒమ్ము చేయదు. ఫ్రెండ్స్ గిల్చి తిరిగేసి చేసి ఎక్కడైనా ఒకసారి దొరికినావు అనుకో, మీ నాన్నకి నీ మీద నమ్మకం పోయిందనుకో, జీవితంలో రావచ్చు. లవ్ లేదంటావు? సరే 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 సరే. ఎవరు లేరు బంధువుల్లో కూడా? ఎవరు లేరు? ఛాన్సే లేదు.
నాకు లవ్ మ్యారేజ్ అయిపోయింది లవర్ అంటే లేదన్నాడు ఎప్పుడెప్పుడు అని చెప్తాడు. నేను ముగ్గురికి మామూలు ఫ్రెండ్స్ లాగా మాట్లాడదాం ట్రై చేసిండే, వాళ్ళు దేగలే నాకు చేసి లేకలా అంటే అమ్మాయి వాళ్ళంత మంచి వాళ్ళు వద్దనుకుంటా. ఎవరు వాళ్ళతోనే నీకు పెళ్ళి వాళ్ళకి ఈయనంత మంచోళ్ళు వద్దంట, అందుకు వీనితో మెసేజ్ చేయలేదంట. అదే వాడైపోయింది. దేవుడు మాట్లాడి వాళ్ళకి మంచోళ్ళు అవసరం వద్దంట, లేదంట వీడు అందుకని మంచోడంట, వదిలేశారు. అందుకు వాడు వదిలేశాడంట. మాట్లాడలేదు మాట్లాడట్లేదంట. అది కూడా వీడు మాట్లాడలో వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళే ఎంతో మాట్లాడట్లేదంట. ట్రై చేసినా కుదరలేదు. ఒక్క అమ్మాయి కూడా మాట్లాడలేదా? నేను ట్రై చేసిన ముగ్గురితో మాట్లాడాలంటే మామూలు మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురితో. అంటే నువ్వు చూస్ చేసుకుని అట్లా చూస్ చేసుకుని ఆ అమ్మాయి ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఓకే, ఇంకా ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి ఒక అమ్మాయి ఉండే, ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి బీటెక్ లో ఎవరబ్బా ఇద్దరు నిలిచిండే. చెప్పిన లుక్స్ కాదురా అని చెప్పిన. లుక్స్ బాగుండాలంట. లేదు బీటెక్ అమ్మాయి లేదు లేదు ఇట్లా దాచిపెట్టుకుంటున్నావు అనమాట. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయితో మాట్లాడదాం, ఈ అమ్మాయి బాగుంది, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. లేదు ఏం కాదు ఏం కాదు లేవా. ఏడి మదన్ గుల్లోనా వానికి తెలుసా ఇద్దరు కూడా ఏం సమస్య వచ్చినా బెదిరిపోవద్దు ఫస్ట్, ఓకేనా? చిన్న చిన్న వాటికి బెదిరిపోతావు నువ్వు. ఇంతకుముందు బెదిరినావా లేదో తెలియదు, మీదట బెదురుతావు. ఆ బెదరకుండా చూసుకో. ఫ్యూచర్ ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నావు, చిన్న చిన్న వాటికి వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చిన్న చిన్నవి ఇంకా ఎక్కువ అవుతాయి. మ్యారేజ్ లైఫ్లో ఇంకా కొంచెం ఎక్కువ వచ్చే అమ్మాయికి అండర్స్టాండింగ్ సూపర్ ఉంది. మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ జరగచ్చు, చెప్పలేము. మళ్ళా ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ జరిగినాక వచ్చి నువ్వు చెప్పింది లవ్ మ్యారేజ్ కానీ నాకు జరగలేదు, నేను అమ్మాయిని వదిలేసా అని నాకు అన్నాడు. మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. ఎవరే లేదన్నాడు కదా, ఉన్నారు కానీ ఇష్టం లేదు. వాళ్ళు ప్రపోజ్ చేయట్లే, అది వాళ్ళకి లైట్ చెప్పట్లే. నేను అడిగానా లేదా ఉందా లేదా అని అడిగాను. చెప్పలేను, చూస్తున్నాడు వాళ్ళకి అదే చెప్పలేకపోతున్నాడు. వదిలేసినావు వదిలేసినావు చాలు ఎందుకంటావు మరి? నువ్వు వదిలేసినప్పుడు అసలు అసలు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు, అమ్మాయికి ఇంట్రెస్ట్ అయినప్పుడు మాట్లాడలే. ఆ అమ్మాయి ఫాలో అవుతున్నాడు కానీ వాడు చేయలేకపోతున్నాడు. ఒకసారి భయం భయం అని కానీ ఒకసారి ఒకసారి ఒక్కసారి మాట్లాడింది లేకుంటే అవుతుంది ఒక ఆమె. అది మా పాయింట్. గిద్దలూరు గిద్దలూరా? మీది అది నంద్యాల. లోకలా లోకల్ కాదు, లోకల్ మరి. మదనా గుల్లో అట్టయితే మన ఎట్లా పోయేది. వాడి బస్సు ఎక్కితే పోతాం మనం. వాడు విష్ణు మా క్లాస్ వాడు వచ్చాడు జాన్లో మదన చెప్పమ్మ వస్తున్నాడు వాడికి జాతకం. అప్పుడే ఆడుస్తున్నాడు వాడు రూమ్ లో. యూట్యూబ్ లో కూడా పెట్టాలి వాడిని అయితే. కానీ వాడు టోర్నమెంట్ ఫస్ట్ దిగాడు. ఎప్పుడు రాడింది వాడు ఏ టోర్నమెంట్ ఎంత హైప్ తో వచ్చాడో అంతే పోతాడు. చెప్పొచ్చు పర్లేదు. నువ్వు అమ్మాయిలు అంత ఈజీగా అర్థం చేసుకోలేవు, అంటే వచ్చే అమ్మాయిని కూడా అంత ఈజీగా అర్థం చేసుకోలేవు. నీకు నోటికి వచ్చిన మాట్లాడతావు. అంటే అరే ఆ పొజిషన్లో మనం ఉంటే ఏం చేస్తామో ఆలోచించాలి. అలా అర్థం చేసుకుంటే మాట్లాడిస్తావు. అంటే నువ్వు అసలు నీకు కొత్త వ్యక్తులతో అయితే వేరు నార్మల్గా మాట్లాడతావు, కానీ ఇంకా ఇంట్లో వాళ్ళంటే ఇంకా నువ్వు అలా ఇంకా ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు. అది తగ్గించుకో. చాలా తగ్గించి ఎంతమంది మాట్లాడలేదు మారిపోయాను ఇప్పుడే. అసలు అమ్మాయిలే లేరంటావు, మాట్లాడుతున్నా అంటావు, ఇంట్లో మారిపోయినా అంటావు. నేను అమ్మాయితో ఇప్పుడు చెప్తున్నా మాట్లాడను. ఎవరితో మా క్లాస్ లో ఒక అమ్మాయితో మామూలు మాట్లాడతారు సిస్టర్ లా. అర్థం చేసుకుంటారు ఇంకొకళ్ళు అనుకుంటున్నా. ఇంతమంది ఇట్లా మాట్లాడుతున్నా నేను అమ్మాయి అన్నాడు రా అబ్బాయిగా కూర్చున్నారా? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇల్లదే అంట 10ంటికి.
చాలా మంది ఉంటారు జాగారం మిగిలే జాగారం వేరేలే. బీటెక్ అంటే ఏం లేదు. అంటే నార్మల్గా జాబ్ సైడ్ వెళ్ళాలనా లేకపోతే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలనా? ఇంట్లో మీ డాడీ ఏమో ఏదన్నా చేపిద్దాము, ఏదో దాంట్లో సెటిల్ చేపిద్దాము అని దేంట్లో అనుకుంటున్నాను. సెట్ కాకుండా మా డాడీ వేపిస్తాను దేంట్లో కాదు. అది దేంట్లో సెట్ కాకుంటే కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ మనసులో ఏముంది? నీ ప్రజెంట్ మైండ్లో ఇంకా డిసైడ్ కాలేదు నాకు. డిసైడ్ కానాయన ఆ పిల్ల జాబ్ చేస్తుంది. ఇంట్లో ఉండొచ్చులే. అంత లేదు. నీ మర్యాద నీకు కావాలనుకుంటే జాబ్ చేయాలి. అందుకే కుకింగ్ ప్రాబ్లం అయితే కుకింగ్ నేర్చుకుంటాను అందుకే. స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా అంటే ఏ కష్టం తెలియకుండా బాగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు నువ్వు సడన్ గా బయటకు వచ్చేసరికి నువ్వు సంపాదించే స్టేజ్కి వచ్చేసరికి డబ్బులు అడగలేకపోవడానికి దానికి దీనికి కొంచెం స్ట్రగుల్లా ఫీల్ అవుతున్నావు నువ్వు. అది కొంచెం అవుతుంది. ఇంకా మనం దానికి ఏం చేయలేము. డాడీ డబ్బులు ఒక ₹1,00,000 అంటే మీ డాడీ ఇవ్వలేడు కదా. కాబట్టి వినాయకుడి గుడి దగ్గర కష్టాలు కొంచెం